Hi everyone. In this video, we are going to discuss with the Bernoulli distribution. సో ఈ బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ లో మనం డిస్కస్ చేసుకున్నటువంటి బేసిక్ డిస్ట్రిబ్యూషన్. సో మనకి ఏ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నా కానీ ఆ పర్టికులర్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ కి కొన్ని పర్టికులర్ గా కొన్ని కండిషన్ కొన్ని థింగ్స్ అనేవి మనం ప్రూవ్ చేయాలి. లైక్ మూమెంట్స్ అవ్వచ్చు, లేదంటే మెయిన్ అవ్వచ్చు, వేరియంట్స్ అవ్వచ్చు, లేకపోతే మూమెంట్ జెనెటిక్ ఫంక్షన్ అవ్వచ్చు, ఎలాగైనా కావచ్చు. సో మనం బేసిక్ గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకుంటే కనుక మనము కొన్ని కంటెంట్ పైన ఫోకస్ చేస్తాం. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి డెఫినేషన్ ఒకటి, తర్వాత సెకండ్ వన్ మీన్ అండ్ వేరియన్స్, అండ్ నెక్స్ట్ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఎంజిఎఫ్, తర్వాత మీన్ అండ్ వేరియన్స్ త్రూ ఎంజిఎఫ్ త్రూ ఎంజిఎఫ్ అంటే మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్. దీని తర్వాత ఇన్ కేస్ వి విల్ డిస్కస్ విత్ అరిడు ప్రాపర్టీ ఆల్సో. ఇంకా దీని తర్వాత ఈ 5 కాన్సెప్ట్స్ అనేవి యూనిక్ గా ఏ డిస్ట్రిబ్యూషన్ కైనా డిస్కస్ చేసుకోవాలి. ఫర్దర్ గా ఏ కాన్సెప్ట్ అంటే మీన్ ఏ డిస్ట్రిబ్యూషన్ కి ఏవి ఎగ్జిస్ట్ అయితే అవి డిస్కస్ చేసుకుంటే సరిపోతుంది. ఫర్దర్ గా ఇంకేదైనా డిస్ట్రిబ్యూషన్ కి ఇంకేమైనా ఎక్స్ట్రా ప్రాపర్టీస్ ఉంటే అవి మనం డిస్కస్ చేసుకుంటాం. ద సేమ్ వే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే. ద టాపిక్ ఈజ్ బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్. సో బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ అన్నప్పుడు కావాలి, లేకపోతే ఇంకేదైనా డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినా కానీ జనరల్ గా వాటి యొక్క డెఫినేషన్ గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఏ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినా కానీ. సో ఏ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినాకప్పుడు కానీ అది బెర్నౌలీ అవ్వచ్చు, లేదంటే బైనామియల్ అవ్వచ్చు, పాయిజన్ అవ్వచ్చు, ఏ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినా కానీ అది ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనే దానికి చూడండి ఒకసారి. సో లెట్ ఎక్స్ బి ఏ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్. మనకి టూ టైప్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ ఉన్నాయి. వన్ ఈస్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్, వన్ ఈస్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్. సో ఇక్కడ ఎక్స్ అనేది డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ డిస్కస్ చేసుకుంటాం. సో డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ కి డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ తీసుకుంటాము, కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ కి కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ తీసుకుంటాం. ఈ సెట్ టు బి ఫాలోస్ బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్. ఈ సెట్ టు బి ఫాలోస్ బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ విత్ పారామీటర్ పి. ఇక్కడ ఈ డిస్ట్రిబ్యూషన్ యొక్క పారామీటర్ ఏంటంటే పి. దెన్ its probability mass function is given by or defined as whatever you can take. అంటే ఏదైనా ఒక డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు, ఒకవేళ ఫర్దర్ గా మనకు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారనుకోండి. సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో కూడా ఎక్స్ అనేది డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ ఉంటుంది కాబట్టి దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ దిస్ హియర్. బట్ ఈ సెట్ టు బి ఫాలోస్ ఇక్కడ బెర్నౌలీ ప్లేస్ లో మనం బైనామియల్ రాస్తాము విత్ పారామీటర్ దగ్గర. అంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది. అండ్ బైనామియల్ కూడా డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ కాబట్టి we will get the probability mass function. Whenever we have here x is the continuous random variable, we have to consider it is the probability density function. అలా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో దెన్ ద probability mass function is defined as p of x is equals to p power of x into q power of 1 minus x, where x takes values 0, 1. ఇక్కడ x అనే ర్యాండమ్ వేరియబుల్ ఉన్నటువంటి వాల్యూస్ ఏంటంటే ఓన్లీ 2 వాల్యూస్ ఉన్నాయి, అవి 0, 1. సో వేర్ p is the probability of success and q is the probability of failure. ఇది మనకు ఉన్నటువంటి థింగ్. అండ్ ఇక్కడ p ప్లస్ q రెండు ప్రాబబిలిటీస్ ని యాడ్ చేసినప్పుడు ఆ పర్టికులర్ ప్రాబబిలిటీ వాల్యూ 1 వస్తుంది. మనకు తెలుసు టోటల్ ప్రాబబిలిటీ వాల్యూ అనేది 1 ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాం పాయింట్. నౌ after definition we have to discuss about the mean and variance. So let me complete that thing here. So mean and variance of బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్. సో ఈ డిస్ట్రిబ్యూషన్ లో మనం డిస్కస్ చేసుకున్నటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాన్సెప్ట్స్ వల్ల మీకు బేసిక్ థింగ్స్ అనేవి అర్థమవుతాయండి కొద్దిగా. ఓకే. బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్స్. సో మనకి మీన్ అండ్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే జనరల్ గా మనం ఎలా రాస్తారంటే మీన్ ఇస్ ఈక్వల్స్ టు మనకు ఫార్ములా రాస్తున్నాను, దాన్ని బేస్ చేసుకొని వి కెన్ రైట్. ఓకే. ఎక్స్ బార్ అని రాస్తున్నాను ఇక్కడ. ఎక్స్ బార్ ఈక్వల్స్ టు మీన్ ఇస్ ఈక్వల్స్ టు మ్యూ1 డాష్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్. ఇది ఒక ఫార్ములా. అండ్ వేరియన్స్ కి వచ్చేసరికి వేరియన్స్ లో v of x is equals to variance is equals to mu2 is equals to mu2 dash minus mu1 dash whole square అని రాస్తారండి. దీన్ని ఇంకా ఎలా రాయొచ్చు అని అంటే
mu2 equals to expectation of x square minus expectation of x whole square అని కూడా రాయొచ్చు. ఇంకా చాలా ఫార్ములాస్ ఉంటాయి. వీ హ్యావ్ సంథింగ్. సో ఇక్కడ mu1 డాష్ ఇక్కడ తీసుకుంటే కనుక mu1 డాష్ ఉంది మనకి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ mu1 డాష్ ఒకటి, తర్వాత mu2 డాష్ ఒకటి, ఈ రెండు వాల్యూస్ తెలిస్తే కనుక దెన్ వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద మీన్ అండ్ వేరియన్స్. అంటే మీన్ అండ్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు కావాల్సిన వాల్యూస్ ఏంటంటే mu1 డాష్ ఒక వాల్యూ కావాలి, తర్వాత mu2 డాష్ వాల్యూ వచ్చేస్తే వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద ఆర్ డిరైవ్ ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్. నాట్ ఓన్లీ బెర్నౌలీ, ఎనీ కైండ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఏదైనా తీసుకోవచ్చు. సో ఫస్ట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ mu1 డాష్ అండ్ mu2 డాష్ ఫైండ్ అవుట్ చేయడం. సో దానికోసం మనం ఏం తీసుకుంటామంటే ఫార్ములా we know that the rth non-central movement based on expectations given by mu r dash is equals to expectation of x power of r, where r equals to 1, 2, 3, 4 up to so on. Okay, now మా క్యాలిక్యులేషన్స్కి వెళ్ళిపోదాం. సో ఇఫ్ r equals to 1 రాద్దాం. ఇఫ్ r equals to 1 రాస్తే ఏమొస్తుంది మనకి mu1 dash. Simply it can be written as expectation of x. So whenever we have discrete random variable, expectation of x can be written as summation x into p of x అండి. ఈ సమ్మేషన్ లిమిట్స్ అనేవి ఓవర్ x ఉంటాయి. ఇది mu1 dash ఫార్ములా. మరి x యొక్క వాల్యూస్ ఎలా ఉన్నాయి ఈ డిస్ట్రిబ్యూషన్ లో అంటే 0, 1 ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో mu1 dash is equals to x equals to 0 to 1 x రాస్తున్నాను ఇక్కడ. అండ్ p of x అంటే మనకు ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ ఆఫ్ బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్, దట్ ఈస్ p పవర్ ఆఫ్ x ఇంటూ q పవర్ ఆఫ్ 1 మైనస్ x. సో మనకి ఇక్కడ x కి రెండు వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఆ 2 వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దామండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 0 ఇంటూ p పవర్ ఆఫ్ 0 q పవర్ ఆఫ్ 1 మైనస్ 0 ప్లస్ 1 into p power of 1 into q power of 1 minus 1. Now, 0 into something, whatever you can take, that is, it should be equals to 0. ఇంకా ఇక్కడ 1 into p power of 1 అంటే p వస్తుంది. q power of 0. q power of 0 అంటే మనకి ఏం తెలుసు, q power of 0 is nothing but 1. అంటే something power of 0 is nothing but 1. So, mu1 dash is equals to మనకు వచ్చిన వాల్యూ ఎంత అంటే p. ఈ వాల్యూ వచ్చేస్తుంది. Now, if r equals to 2, r equals to 2 అయినప్పుడు మనకు వాల్యూ ఎంత వస్తుందో చెక్ చేద్దాం. If r equals to 2, this implies mu2 dash is equals to expectation of x square. So expectation of x square ఏమని రాయొచ్చు? సో expectation of x కావచ్చు, expectation of x square కావచ్చు, లేదంటే expectation of something ఏదైనా కావచ్చు. మీరు ఏదైనా తీసుకోండి, ఓకేనా? దాన్ని ఎలా రాస్తారంటే డిస్క్రీట్ కేస్ అయితేనేమో సమ్మేషన్ అనే సింబల్ యూజ్ చేయాలి, మ్యాథమెటికల్ సింబల్ యూజ్ చేయాలి. కంటిన్యూస్ కేస్ అయినప్పుడు వీ హ్యావ్ టు యూటిలైజ్ ద ఇంటిగ్రేషన్. ఇది బండ గుర్తుగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నౌ mu2 dash is equals to summation x square into p of x, where x limits are 0 to 1. సో x లిమిట్స్ అని రాద్దాం ఫస్ట్ అయితే. x అని రాస్తాం. నా అగైన్ mu2 dash is equals to x లిమిట్స్ ఎంత మనకి, x లిమిట్స్ ఈ డిస్ట్రిబ్యూషన్ లో 0 to 1. అంటే ఒక్కొక్క డిస్ట్రిబ్యూషన్ లో ఒక్కొక్క వాల్యూస్ ఉంటాయి x కి, ఆ వాల్యూస్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ x స్క్వేర్ అలాగే రాస్తున్నాను. p of x is nothing but p power of x into q power of 1 minus x. Now mu2 dash is equals to x equals to 0 సబ్స్టిట్యూట్ చేయండి, x equals to 1 సబ్స్టిట్యూట్ చేయండి, 2 వాల్యూసే కాబట్టి. సో 0 స్క్వేర్ p power of 0 q power of 1 minus 0 ప్లస్ 1 స్క్వేర్ p power of 1 q power of 1 minus 1. This is the thing we have. Now, mu2 dash is equals to 0 something will be multiplied with the 0 something, that should be 0 plus and 1 p power of 1 q power of 1 minus 1 0. So mu2 dash is equals to again that will be p. So we know the mu2 dash value and we know the mu1 dash value. Mu1 dash value is nothing but mean value simply.
సో now we have to calculate the variance. సో వేరియన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో మనకు తెలుసు ఆల్రెడీ. వేరియన్స్ is equals to variance of x is equals to mu2 dash minus mu1 dash whole square. So variance of x is equals to mu2 dash is nothing but value p. mu1 dash is nothing but p. So p square. ఈ రెండింటి నుంచి p కామన్ తీస్తే గనక ఇక్కడ మనకి 1 ఉంటుంది, ఇక్కడ p ఉంటుంది. సో 1 మైనస్ p మనకి ఏం చెప్పాము, p ప్లస్ q is equals to 1 అన్నాం కాబట్టి p minus 1 minus p is p can be read as a q. So this is the variance. That's it. So this is the simplest way we can calculate the mean and variance of any kind of the distribution. సో మనకు కావాల్సిన థింగ్ ఏంటి, మీన్ అండ్ వేరియన్స్ కావాల్సినప్పుడు ఇదొక ఫార్ములా గుర్తుండాలి మనకి. అంటే ఏ డిస్ట్రిబ్యూషన్ కైనా కానీ మీన్ అండ్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇదొక ఫార్ములా గుర్తుండాలి. అండ్ ద సేమ్ టైం mu2 dash is nothing but expectation of x square అని గుర్తుండాలి. లేదు అని అంటే నేను ఈ ఫార్ములాని డైరెక్ట్ గా గుర్తుపెట్టుకుంటాను, దెర్ ఇస్ నో ఇష్యూ ఇన్ దాట్ యాక్చువల్లీ. ఓకే, mu1 dash అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x అని గుర్తుండాలి. ఓకే, సో దిస్ ఇస్ ద calculation of mean and variance. After calculating the mean and variance, we need to find out the movement generating function. మీరు ఆల్రెడీ చెప్పున్నా చూడండి, ఇక్కడ movement generating function calculate చేద్దాం. So now movement generating function. సో మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు జనరల్ గా, ద మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ డినోటెడ్ బై ఎంఎక్స్ ఆఫ్ టీ. మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ని ఎంఎక్స్ ఆఫ్ టీ తో డినోట్ చేస్తారు. అండ్ ఇట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ టీఎక్స్. ఇందాక చెప్పాను, డిస్క్రీట్ కేసులో అయితే అది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సంథింగ్ ఏదున్నా పర్లేదు, మనకి దాని సమేషన్ యూజ్ చేయాలి. తర్వాత లేదు ఒకవేళ మనకు కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ ఉంటే కనుక వీ హ్యావ్ టు యూటిలైజ్ ద ఇంటిగ్రేషన్. సో సమేషన్ ఓవర్ ఎక్స్ ఈ పవర్ ఆఫ్ టీఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ అనేది వస్తుంది. మరి ఎక్స్ యొక్క లిమిట్స్ ఎంత సార్ అంటే ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ టు 0 to 1 అండ్ ఈ పవర్ ఆఫ్ టీఎక్స్ అలాగే రాస్తున్నాను. అండ్ పి ఆఫ్ ఎక్స్ అంటే వాల్యూ ఎంత అంటే పి పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యూ పవర్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్. ఓకే, నా ఎక్స్ ఈక్వల్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ నా ఎక్స్ ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేయండి, దెన్ వీ విల్ గెట్ సంథింగ్. సో ఈ పవర్ ఆఫ్ t into 0 into p power of 0 q power of 1 minus 0 simply. And x equals to 1, t into 1 p power of 1 q power of 1 minus 1 simply. Now mx of t is equals to e power of t into 0 0 p power of 0 and q power of 1 minus 1 q power of 1 also. Now p e power of t p q power of 0. ఈ వాల్యూ చూడండి ఎలా ఉందో, mx ఆఫ్ t is equals to ఈ వాల్యూ కూడా 1 అయిపోతుంది, q రిమైనింగ్ టర్మ్, అండ్ ఇక్కడ p into e power of t. సో దిస్ ఈస్ ద మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ Bernoulli distribution. Okay, so this is the way we have to calculate the moment generating function and mean and variance of something distribution, whatever you can take a kind of distribution అని ఇలాగే క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ డెఫినేషన్. ఈ మూడు థింగ్స్ అనేవి వి కవర్డ్ ఫర్ ద బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్. బట్ మీన్ అండ్ వేరియన్స్ నో నీడ్ అండ్ అడిటివ్ ప్రాపర్టీ నో నీడ్ ఫర్ దిస్ వన్. ఒకవేళ మీకు కావాలి అని అంటే నేను ఫర్దర్ డిస్ట్రిబ్యూషన్ లో, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో ఈ థింగ్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. బేస్డ్ ఆన్ దాట్ 5 థింగ్స్ వీ కెన్ ఈజీలీ అప్లికబుల్ ఫర్ ద బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ all of you.